నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు పలుకుతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ గృహంలోకి వస్తున్నాడు. మీరు ఆయనను స్వీకరించండి. ప్రభువా, మా గృహంలోకి వచ్చినందుకు మీకు స్తోత్రాలు, మీకు స్తుతులని ప్రభువు అయిన యేసుక్రీస్తు వారికి చెప్పండి. ఆయన ఎంతో సంతోషించి ఆనందిస్తూ ఉంటాడు. నీ హృదయంలోనికి రావడానికి ప్రతిరోజు ఆయన ఇష్టపడుతున్నాడు. మీ ఇంట్లో ఉన్న చీకటి సమస్యలన్నీ కూడా ఆయన పారదోలడానికి ఈరోజే ఈ క్షణమందే ఆయన మీ గృహంలోనికి ప్రవేశించాడు. ప్రభువా, మా ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చక్కపరచండి. మా ఇంట్లో ఉన్న చీకటి శక్తుల ప్రభావాన్ని నిర్మూలించండి. వ్యాధులు, బలహీనతలు అన్నీ తొలగించమని ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చెంత మొరపెట్టండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం అంటుంది, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారు మీ కుటుంబాల్లో, మీ పరిస్థితులన్నిట్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. ఉద్యోగాన్ని కోల్పోయి ఇంట్లో ఉండి ఏమీ లేక బాధపడుతున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, నీలో, నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఈరోజు అద్భుతాన్ని పొందుకో, దేవుని స్తుతించు. ఒక నూతన కార్యము మీ గృహములో జరగబోతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పారదోలుతున్నాడు. మీకు కావలసినవన్నీ కూడా సమృద్ధిగా ఈ క్షణము నుండే ఆయన ఇస్తూ ఉన్నాడు. మీరు స్వీకరించండి, ప్రభువును స్తుతించండి. మీ కుటుంబాన్ని దేవుడు ఆర్థిక పరంగా అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.